ఇచ్చేసి. హలో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? నేను ఈరోజు గన్నవరం దగ్గర ఉన్నటువంటి తేలపురంలోని ఉషారామ ఇంజనీరింగ్ కాలేజ్కి ఐడిఈ బూట్ క్యాంప్కి ఈరోజు ఇచ్చేసాం. ఐడిఈ అంటే ఇక్కడ రాసింది ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ బూట్ క్యాంప్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, PM3 స్కూల్స్. ఈరోజు 9 గంటలకి ప్రోగ్రాం రన్ అవుతుంది. మేము నిన్న మన పాఠశాల నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ నెల్లూరుకు వచ్చేసి, నెల్లూరు నుంచి విజయవాడకు వచ్చిన అనంతరం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణానదిని చూసి, ప్రకాశం బ్యారేజీని చూసి, అక్కడి నుంచి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దుర్గమ్మ వారిని దర్శించుకొని తదుపరి బస్టాండ్కి వచ్చి విజయవాడ బస్టాండ్ నుంచి ఈ యొక్క కాలేజీకి బయలుదేరాం. విజయవాడ నుంచి కాలేజీ సుమారు 42 కిలోమీటర్లు ఉంది. ఈ కాలేజీ పేరు ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ అంటారు. ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ కలిసి PM3 స్కూల్స్కి సంబంధించిన ఐడిఈ బూట్ క్యాంప్ని అరేంజ్ చేశారు. ఈ ఐడిఈ బూట్ క్యాంప్ నందు పిల్లలకి మరియు PM3 స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ఉదయం మేము 5:30కి నిద్రలేసి రెడీ అయ్యి వాకింగ్గా వచ్చి ఈ యొక్క పరిసర ప్రాంతాలందరిని పరిశీలించి మళ్ళీ రెడీ అయ్యి PM3 స్కూల్కి సంబంధించిన ఐడిఈ బూట్ క్యాంప్కి 9 గంటలకల్లా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నాతో పాటు యశ్వంత్ కూడా ఉన్నాడు. మీరందరూ కూడా తదుపరి ప్రోగ్రాం ఏం జరుగుద్దని అనే విషయం మీద మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. అంతటి వరకు సెలవు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. నిన్న మేము కరెక్ట్గా 4:30 కల్లా మేము రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాము. అక్కడ ఆటో ఆయన చెప్తుంటే వినేది, అక్కడ విజయవాడలో వరదల వల్ల పడవలు చాలా తేలుతూ ఆయన మాటలు చాలా బాధాకరంగా కూడా ఉన్నాయి. అలా దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని మేము అక్కడ ఉన్న ప్రదేశాన్ని చూసి ప్రకాశం బ్యారేజ్ కూడా చూసాము. అక్కడ దర్శించుకొని డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చి మన సుబ్రహ్మణ్య సారి జెరాక్స్ షాప్ కోసం తిరుగుతూ ఒక జెరాక్స్ షాప్ కాడే అది తిరుగుతూ లాస్ట్కి జెరాక్స్ షాప్ దొరికింది. ఆ తర్వాత మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి తర్వాత డైరెక్ట్గా గన్నవరం నుంచి తేలప్రోలుకి వచ్చి ఆ తర్వాత ఇక్కడ రాగానే ఒక వాచ్మెన్ ఉండి లోపలికి వెళ్ళండి, అక్కడ వాళ్ళని అడగండి చెప్తారని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వచ్చి నేమ్ రాపించుకొని మా రూమ్స్కి మేము వెళ్ళాము. మేమైతే క్షేమంగా ఉన్నాము, మీరు కూడా క్షేమంగా ఉన్నారని కోరుకుంటూ సెలవు. తదుపరి ప్రోగ్రామ్కి మేము అప్డేట్ ఇస్తాము, లైవ్ టెలికాస్ట్ చేస్తాము. మీరు ఖచ్చితంగా అక్కడ ప్యానల్స్లో పెడతారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో పరిసర ప్రాంతాలు చాలా బాగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. కృష్ణానదికి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు. మీరు ఇప్పుడే సూర్యోదయాన్ని చూస్తూ ఉన్నారు. ఇది మా కిచెన్ కెఫెటేరియా ఏరియా. ఇది దీంట్లో టిఫిన్, లంచ్, డిన్నర్ ఇక్కడే చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కెఫెటేరియా. అట్లాగే ఈరోజు ప్రోగ్రాంకి రెడీ అయ్యి మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం. ఈ సందర్భంగా తీసిన స్నాప్స్. ఈ కాలేజీ క్యాంపస్ చాలా బాగుంది. ఈ కాలేజీ క్యాంపస్లో నేను, యశ్వంత్, అదేవిధంగా మనకి ఆత్మకూరు నుంచి కూడా ఒక ఉపాధ్యాయులు పీటీ సారు తిరుపతి గారు వచ్చిన్నారు. ఆయనతో కూడా మనం స్నాప్స్ తీసుకోవడం జరిగింది. ఆయన స్టూడెంట్ వినోద్ కుమార్ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చేస్తున్నారు. ఇది కాలేజీ క్యాంపస్. ఈ క్యాంపస్లో ఇప్పుడు 9 గంటలకి ఐడిఈ బూట్ క్యాంప్ జరుగుతుంది. దానికి మేమంతా సిద్ధమయ్యి క్యాంప్కు బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరందరూ వీక్షించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.